మామిడి పండ్లు కిలో గరిష్టంగా 150 నుంచి 300 రూపాయల వరకు ఉంటాయి. కానీ ఓ రకమైన మామిడి ధర మాత్రం బంగారాన్ని మించి పలుకుతోంది. కిలో మామిడి పండ్ల ధర అక్షరాల 2.5 లక్షలు అంటే నమ్ముతారా? కానీ అది నిజం. అసలు ఈ మామిడేంటి, దాని ధర అంత ఉండటానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఇక్కడ కనిపించే మామిడి కాయల పేరు మియాజాకి మామిడి. యూరప్, సింగపూర్, ప్యారిస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మామిడి చెట్టు రకాన్ని 1984లో జపాన్లోని మియాజాకిలో తొలిసారిగా పండించడంతో ఆ మామిడికి ఈ పేరు వచ్చింది. దీని ధర లక్షల్లో ఉంటుంది. డిమాండ్ను బట్టి 3 లక్షల వరకు పలుకుతుందని రైతు విజయ్ కుమార్ చెబుతున్నాడు. మామూలు మామిడికాయలాగే కనిపిస్తున్న రుచి, ధర రెండూ సాధారణ మామిడి పండ్ల కంటే రెట్టింపుగా ఉంటుంది. ఆ మామిడి పండుకు అనేక ఔషధ గుణాలు ఉండటం, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని ప్రయోగపూర్వకంగా రుజువు కావడం వల్లే భారీగా ధర పలుకుతుందని విజయ్ కుమార్ చెబుతున్నారు. పంజాబ్లో ఓ రైతు ఈ రకం మామిడిని సాగు చేయడమే కాకుండా పండ్ల భద్రతకు బౌన్సర్లని ఏర్పాటు చేసిన విషయం ఖమ్మంకు చెందిన గరికపాటి విజయ్ కుమార్ తెలుసుకున్నారు. కరోనా సమయంలో మియాజాకి మామిడి గురించి సాగుకు శ్రీకారం చుట్టారు. జపాన్కు చెందిన ఈ జాతి మొక్కలను బంగ్లాదేశ్ నుంచి మధ్యవర్తుల ద్వారా తెప్పించారు. ఒక్కో మొక్కకి 11,000 వెచ్చించి 15 మొక్కలు తెప్పించి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 100 కాయలు కాసినట్లు చెప్పారు. ఆ చెట్టుకు ప్రత్యేకంగా ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదని సేంద్రియ పద్ధతిలోనే సంరక్షిస్తున్నట్లు రైతు విజయ్ కుమార్ చెప్పారు. నార్త్లో కొంతమంది వేశారు, కానీ సోషల్ మీడియా ద్వారా ఎక్స్పోర్ట్, సో స్కేల్ ఉంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనకి పెద్దగా ఇక్కడ లేవు కాబట్టి ఎక్స్పోర్ట్ ప్రస్తుతం అంతగా లేదు. కాకపోతే గౌరవ్ తుమ్మల్ గారు మొన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా సదస్సు లాంటిది ఏర్పాటు చేశారు. ఎక్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. సో ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్కి కావాల్సిన క్లీనింగ్ ఫెసిలిటీ అనేది బెంగళూరులో ఉంది. అది ఇప్పుడు ఖమ్మంలో ఏర్పాటు చేసే ఆలోచన ఉందని తెలిపారు. సో విజయ్ కుమార్ మరో 5 ఎకరాల్లో విదేశాల నుంచి మొక్కలు తెప్పించి నాటారు. ఆ మామిడి తోట రక్షణకి కుక్కలను కాపలాగా పెట్టాడు. ఎంతో తీపిగా ఉండే ఆ పండు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని ప్రయోగపూర్వకంగా రుజువైందంటున్నారు. క్యాన్సర్ బారి నుంచి శరీరాన్ని కాపాడుతుందని పరిశోధనలు ఉన్నాయని విజయ్ కుమార్ అంటున్నారు. కాస్ట్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది అని అంటే, ఆల్మోస్ట్ దీనికి మెడిసినల్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ తోటి ఫైట్ చేసే ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఆ కాస్ట్ పలుకుతుంది. ఇప్పుడు దుబాయ్లో అయితే ప్రస్తుతం 12,000 నుంచి 13,000 దిరమ్స్ ఆ రేంజ్లో కొంటున్నారు. రఫ్లీ అబౌట్ 20 రూపీస్ చొప్పున వేసుకుంటే 2.4 lakhs నుంచి 2.75 lakhs దాకా వచ్చింది. సో ఇలాంటివి చేసుకుంటా ఉంటే మనం 1 acre చేసుకున్న 10 ఎకరాల్లో చేసిన దిగుబడి వస్తుంది. పెద్ద పెద్ద ప్రీమియం స్టోర్స్ కనుక ఇలాంటి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి కొంటే మా దగ్గర డెఫినెట్లీ 2.5 lakhs కాకపోయినా ఒక అందుబాటు ధరలో కనుక మనకి ఇవ్వగలిగితే, ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపగేట్ అయితే మిగతా రైతులకు కూడా కాంపిటేటివ్ రేట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మన వాతావరణానికి ఆ మామిడి సాగుకు సరిగ్గా సరిపోతుంది. ప్రత్యేక యాజమాన్య చర్యలు ఏం తీసుకోకుండానే మియాజాకి మామిడి పండ్లు కాస్తున్నాయి. రైతులందరూ ఆ దిశగా ఆలోచిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది.